తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ మంగళవారం సమయం ఉదయం 10 గంటల నుండి శ్రీ కన్వెన్షన్ హాల్, సిఆర్ రెడ్డి విమెన్స్ కాలేజ్, వట్లూరు, ఏలూరు. యేసయ్య నామములో మీకు వందనాలు తెలియపరుస్తూ ఉన్నాను. ప్రియులరా, ఈ దినము కొరకు దేవుడు సిద్ధపరిచిన వాగ్దానాన్ని మనం స్వాధీనపరచుకుందాం. పరిశుద్ధ గ్రంథంలో నుండి కీర్తన గ్రంథము 112వ అధ్యాయము 3వ వచనం ద్వారా ప్రభు మిమ్మల్ని దర్శిస్తూ ఉన్నారు. ఈ దినము దేవుడు ప్రత్యేకంగా మీతో మాట్లాడుతూ ఉన్నారు. కీర్తన గ్రంథం సామ్స్ 112:3 కలిమియు సంపదయు వాని ఇంట ఉండును, వాని నీతి నిత్యము నిలుచును. ఈరోజు వాగ్దానము కలిమియు సంపదయు వాని ఇంట ఉండును. నీ ఇంట్లోనే, మీ ఇంటి దగ్గర కలిమి ఉంటుంది, సంపద ఉంటుంది, అది నిలిచి ఉంటుంది అంటున్నాడు. వాని నీతి నిత్యము నిలుచును. బహుశా ఎంత కష్టపడుతున్నాను, ఏది ఉండట్లేదు, వస్తున్నాయి వెళ్ళిపోతున్నాయి. ఎంత సంపాదించినా చిల్లుకుండలు వేసినట్టు అయిపోతుంది. ఏంటి, ఎంత ఆదాయం వస్తున్నా కూడా, ఎంత కష్టపడుతున్నా మరలా అప్పు చేయవలసి వస్తుంది. అప్పు చేస్తేనే కానీ పని అవ్వట్లేదు. అప్పు చేసి మళ్ళీ వడ్డీలు కట్టడం, ఇది ఎంత కష్టమైపోతుందని ఆలోచిస్తున్నావా? నీతోనే దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. చాలా సమయాల్లో నా ఇంట్లో డబ్బులు నిలబడాలంటే ఏం చేయాలని ఆలోచిస్తున్నావా? చాలామంది అంటారు, డబ్బులు నిలబడాలంటే కొబ్బరికాయ కట్టాలి, ఇంటికని గుమ్మడికాయ కట్టాలని, లేకపోతే నీవు ఆ ద్వారం మూసి ఈ ద్వారంలోంచి తిరుగుతూ ఉంటే నీకు డబ్బులు వస్తాయని. చాలామంది అంటారు, నీ పేరులో మార్పు చేసుకోవాల్సి ఉంటుంది, అక్షరాలు కొంచెం మార్చుకుంటే మరి నీకు నీ ఇంట్లో డబ్బులు నిలబడతాయి. ఇలా చాలామంది చెప్తూ ఉంటుంటారు. కానీ దేవుని వాక్యం సెలవిచ్చింది ఏంటంటే, వాటన్నిటితో నీకు సంబంధం లేదు. దేవుడు నిన్ను ఆశీర్వదించాడు. సంపద, కలిమి అన్నీ నీ ఇంట ఉంటాయంతే. ఉంటాయండి, ఏం ఉండట్లేదు అనుకుంటున్నావా? ఈరోజు వాగ్దానము నీకే దేవుడు ప్రకటించాడు. మీ ఇంటిలో ధనం ఉంటుంది, మీ ఇంటిలో సంపాదించినది అన్ని ఆహార పదార్థాలు ఉంటాయి. ఎంత కష్టపడుతున్నావు, తిరుగుతున్నావు, ఎంతో కష్టపడుతున్నావు. సరిగ్గా అది గద్దెత్తుకుని వెళ్ళిపోయినట్టుకు వెళ్ళిపోతుందేమో. ఎవరో ఒకరు బంధువులు, స్నేహితులు వచ్చి కష్టం చెప్పటం, ఆ కష్టకాలంలో నువ్వు ఏదో సహాయం చేయటం, అది మళ్ళీ తిరిగిస్తానని చెప్పి మళ్ళీ వారు ఇవ్వకపోవటం, నువ్వు అడగకపోవటం, ఒకరు అడిగినా వారు నీకు దూరం అయిపోవటం. ఏంటి, నాకు ఏం కర్మ ఇది? చాలామంది ఏడుస్తుంటారు, నేనేం తప్పు చేశాను, ఏం పాపం చేశాను, ఏంటి నా కర్మ ఇది? ఏది ఉండట్లేదు, ఏది సంపాదించింది నిలబడట్లేదు. లేకపోతే ఇల్లు మారిపోతే ఉంటుందా, లేకపోతే స్థలం మారిపోతే ఉంటుందా అని అనుకుంటున్నావేమో. ఆల్రెడీ అన్ని ప్రయోగాలు చేసేవేమో, కానీ దేవుడి దినాన్ని నీతో మాట్లాడుతున్నాడు. ఇంకే ప్రయోగం చేయని అవసరం లేదు. యేసు నామములో సిరి సంపదలు నీ ఇంట ఉంటాయి. ఎంత అద్భుతమైన మాట చూడండి. మీరు ఈ వాగ్దానం నేను చెప్తూ ఉన్నప్పుడు మీరు ఆమెన్ చెప్పండి. కలిమియు సంపదయు వాని ఇంట ఉండును, వాని నీతి నిత్యము నిలుచును. నీ యథార్థత ఏంటి? నేను ఇంత యథార్థంగా ఉన్నాను, ఇంత మంచిగా జీవిస్తున్నాను, ఏమీ లేదు, ఇంత ప్రార్థన చేస్తున్నాను, వాక్యం వింటున్నాను, ప్రార్థనకు వెళ్తున్నాను, ఏది నిలబడట్లేదని అనుకుంటున్నావు కదా. ఇక మీదట నీ ఇల్లు బంగారముగా ఉంటుంది. దేవుడే ప్రకటిస్తూ ఉన్నాడు. నీ చేతి కష్టార్జితం నిలబడుతుంది. ఇక మీదట దుష్టుడు నీ కష్టార్జితాన్ని దొంగిలించలేడు. దురాత్మలన్నీ కూడా బంధించబడ్డాయి యేసునామములో. ఇక మీదట నీ చేతి పని దీవించబడుతుంది, నీ కష్టార్జితం నిలబడుతుంది. కలిమియు సంపదయు నీ ఇంట ఉండును. నేను ప్రకటిస్తున్నాను, నీ ఇంట ఉండును. దేవుడు నాకు వాగ్దానం ఇచ్చాడు, దానిని నీకు అర్థమయ్యే రీతిలో ప్రకటిస్తున్నాను. డబ్బులు ఉంటాయి, కష్టపడి తెచ్చుకున్నది నీ ఇంట్లో ఉంటుంది. ఏ పని అనుకుని వెళ్ళి తెచ్చావో జయముతోనే పనులు కంప్లీట్ చేస్తావు. తర్వాత ఏంటంటే నీ నీతి నిత్యము నిలుస్తుంది.
అనేక మంది నిన్ను చిన్న చూపు చూశారేమో. ఏంటి ప్రార్థన, ఎంత చేసావు ప్రార్థన, ఎన్ని రకాలుగా దేవుడు అని వెళ్ళావు, ఏమైంది నీకు, ఏం జరిగిందని అనుకోవచ్చేమో. వారి ముందు నీ నీతి నిలుస్తుంది, నీ యథార్థత నిలుస్తుంది. అందరూ చెప్పుకుంటారు వాని యథార్థత, ఆమె నీతి. ఈరోజు దేవుడు ఆకాశమంత ఎత్తు వారిని ఆస్వాదించాడని చెప్తారు. ఆత్మ నీకు తోడై ఉండును గాక. గాడ్ బ్లెస్ యూ. ఇసాకయ్య గారికి వందనాలు. పేరు వచ్చేసి సురేష్ కుమార్, మా మిస్సెస్ వచ్చేసి వై సుమ, మా మదర్ లలితమ్మ. మేము నంద్యాల జిల్లా నందికొట్కూరు తాలూకా ప్రాతకోట గ్రామం నుంచి వచ్చాము. మా సాక్ష్యం ఏంటంటే, మా మ్యారేజ్ అయిన తర్వాత మాకు ఒక పాపను దేవుడు బహుమతిగా ఇచ్చాడు. తర్వాత 4 years మాకు పిల్లలు లేరనమాట. ఎందుకు అని మేము హాస్పిటల్కి వెళ్ళి చెక్ చేస్తే అక్కడ ఫైబ్రోమయాలజీ అనే ఒక డిసీజ్ బయటపడిందనమాట. అది లక్షల్లో ఒకరికి ఉండే రోగం అనమాట. అది ఏంటంటే ఒక 60 సంవత్సరాలు పైబడిన వాళ్ళకు వచ్చే ఎముకల బలహీనత. ఆ ప్రాబ్లం ఉండడం వల్ల పిల్లలు పుట్టారని డాక్టర్స్ క్లియర్గా చెప్పేశారనమాట. చాలా ప్రాబ్లం అవుతుంది, ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయినా కూడా చాలా కాంప్లికేషన్స్ వస్తాయని చెప్పినారు. అయిన తర్వాత మేము ఇక్కడికి కర్నూలుకి అయ్యగారు వచ్చేవారనమాట. వచ్చిన తర్వాత మా మదర్ వెళ్ళారు మందిరానికి. వెళ్ళి ఒకసారి మనం హైదరాబాద్కి వెళ్ళి అయ్యగారిని కలిసి వద్దాము, ప్రేయర్ చేయించుకుందామని చెప్పారు. అప్పుడు మేము మళ్ళీ ఒకసారి ఇక్కడికి వచ్చి అయ్యగారితో ప్రేయర్ చేయించుకున్నాం. ప్రేయర్ చేయించుకున్న కరెక్ట్ ఆ మంత్లోనే మా మిస్సెస్ కన్సీవ్ అయింది. తర్వాత మళ్ళీ మేము 5 months తర్వాత వచ్చామన్నమాట చర్చ్కి. వచ్చిన తర్వాత అయ్యగారితో ప్రేయర్ చేయించుకొని మాకు మగ సంతానం కావాలని చెప్పి అయ్యగారిని అడిగాము. అయ్యగారు ప్రార్థించి మీరు మగ సంతానాన్ని ఎత్తుకొని వచ్చి సాక్ష్యం చెప్తారని చెప్పారనమాట. అయ్యగారు చెప్పిన విధంగానే దేవుడు మాకు మగ సంతానాన్ని ఇచ్చారు. ప్రార్థించిన అయ్యగారికి మరియు ఈ సంఘానికి చాలా కృతజ్ఞతలు. దేవుడు ఈ చిన్ని సాక్ష్యాన్ని దీవించునుగాక. ఆమేన్. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ మంగళవారం సమయం ఉదయం 10 గంటల నుండి శ్రీ కన్వెన్షన్ హాల్, సిఆర్ రెడ్డి విమెన్స్ కాలేజ్, వట్లూరు, ఏలూరు. ప్రార్థనా శక్తి, ప్రార్థనా శక్తి, ప్రార్థనా శక్తి, ప్రార్థనా శక్తి, ప్రార్థనా శక్తి, ప్రార్థనా శక్తి. దేవునికి వందనాలు, అలాగే అయ్యగారికి వందనాలు. మాకు పెళ్ళయి 5 సంవత్సరాలు అయింది. నా పేరు స్వరూప, నా భర్త పేరు కిషోరు. మేము పిల్లలు లేరని హాస్పిటల్కి వెళ్ళాం. అయితే అక్కడ ఏం ప్రాబ్లం లేదని చెప్పారు. ఇంకా మందిరానికి వచ్చాం. ఇక్కడికి మందిరానికి వస్తే అయ్యగారు ప్రార్థించారు. అయితే నేను 7 వారాలు వస్తానని ఒప్పుకున్నా. 3 వారాలు కంప్లీట్ అయింది. 4వ వారంలో వర్షం పడి రాలేకపోయాం. 5వ నెలలో ఇంకా కన్సీవ్ అయ్యా. దేవునికి వందనాలు. నాకు మగబిడ్డనిచ్చాడు. ఈ సాక్ష్యం దేవుడు దీవించునుగాక. ఆమేన్. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ మంగళవారం సమయం ఉదయం 10 గంటల నుండి శ్రీ కన్వెన్షన్ హాల్, సిఆర్ రెడ్డి విమెన్స్ కాలేజ్, వట్లూరు, ఏలూరు. ప్రార్థనా శక్తి, ప్రార్థనా శక్తి, ప్రార్థనా శక్తి, ప్రార్థనా శక్తి, ప్రార్థనా శక్తి, ప్రార్థనా శక్తి. దేవుని నామానికి వందనాలు. మేము మొయినాబాద్ మండలం, రంగారెడ్డి జిల్లా, పెద్దమంగళారం విలేజ్ నుంచి వచ్చాము. నా సాక్ష్యం ఏంటంటే, మా మమ్మీకి ఫెరాలసిస్ వచ్చింది. ఫెరాలసిస్ వచ్చినప్పుడు హాస్పిటల్ తీసుకెళ్ళినప్పుడు మరి డాక్టరు సిటీ స్కానింగ్ తీశారు. బ్రెయిన్లో బ్లడ్ క్లాట్ అయింది అని అన్నారు. 2 నరాలు బ్లాక్ అయిపోయినాయి. మరి ఆ నరాలు బ్లాక్ ఇంకా పెరిగితేనేమో సర్జరీ చేయవలసి వస్తుంది. అక్కడి వరకు ఎక్కడైతే బ్లాక్ అయిందో అక్కడి వరకు ఆగిపోతే తగ్గిపోతుంది అని అన్నారు. దేవా, నీ కృపలో మేము ఉన్నాం దేవా. మా అమ్మకు మరి ప్రార్థనా శక్తి అభిషేక తైలం ఆయిల్ మరి తలపైన పోసి ప్రార్థించి, దేవా మమ్మల్ని కాచేవాడవు నీవే దేవా, మా తల్లికి మంచిగా స్వస్థత కలిగిస్తే ఈ ప్రభా నేను సాక్ష్యం చెప్తాను, మా అమ్మకు మంచి ఆరోగ్యం దయచేయమని ప్రేయర్ చేసుకున్నాను. అయితే ఎక్కడి వరకు బ్లాక్ అయిందో అక్కడి వరకే ఉంది, అది పెరగలేదు, సర్జరీ కూడా అవసరం లేదు అని డాక్టర్ చెప్పినాడు. మరి దేవుడు ఈ సమస్య నుంచి మా అమ్మకు విడుదల ఇచ్చినందుకు
దేవుని నామానికి వందనాలు చెల్లించుకుంటున్నారు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ మంగళవారం సమయం ఉదయం 10 గంటల నుండి శ్రీ కన్వెన్షన్ హాల్ సిఆర్ రెడ్డి విమెన్స్ కాలేజ్ వట్లూరు ఏలూరు. ప్రార్థనా శక్తి ప్రార్థనా శక్తి ప్రార్థనా శక్తి ప్రార్థనా శక్తి ప్రార్థనా శక్తి ప్రార్థనా శక్తి. సఖాయ్ గారికి నా వందనాలండి. మరి నేను చెప్పబోయే సాక్ష్యం ఏంటంటే, మరి నా చేతిలో ఉన్న బాబు మరి మా తమ్ముడు కుమారుడండి. వాళ్ళకి వివాహం అయ్యాక మరి మొదటగా కుమార్తెని ఇచ్చాడు. మరలా రెండోసారి గర్భం ఇచ్చినప్పుడు ఈ నా చేతిలో ఉన్న ఈ బాబుకి ముక్కు లేదు, ఆటలో ఏదో మచ్చ, వెన్నుపూస, స్పైనల్ కార్డుకి ఎముక లేదని చాలా భయపెట్టారండి స్కానింగ్లో. తర్వాత మరి నెల రోజులకు మందులు రాసాక నయమవుతుందని అన్నారు. తర్వాత కూడా అలాగే ఉందన్నారు. అప్పుడు మరి నేను కుమార్తెని తీసుకొచ్చి మరి ఇస్సాక్ అయ్యగారితో ప్రార్థన చేయించి, అయ్యగారండి మరి ఇలా బాబుకి బాగాలేదండి అని చెప్పినప్పుడు అయ్యగారు ప్రార్థన చేసి నోట్లో తైలం వేశారు. తర్వాత స్కానింగ్ తీసుకున్నప్పుడు బిడ్డకి ఏ ప్రమాదమో లేదని వచ్చిందండి. అలాగే చక్కటి కుమార్తెను దేవుడు ఇచ్చినందుకు ఈ చిన్న సాక్ష్యం దేవుడు దీవించును గాక. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ మంగళవారం సమయం ఉదయం 10 గంటల నుండి శ్రీ కన్వెన్షన్ హాల్ సిఆర్ రెడ్డి విమెన్స్ కాలేజ్ వట్లూరు ఏలూరు. ప్రార్థనా శక్తి శక్తి ప్రార్థనా శక్తి ప్రార్థనా శక్తి ప్రార్థనా శక్తి ప్రార్థనా శక్తి. ఇస్సాక్ గారికి నా హృదయపూర్వక వందనాలు. నా పేరు రాజేష్ బాబు. నేను పోలవరం జిల్లా నుండి వచ్చాను. మెగాడిఎస్సి ద్వారా నా పోస్ట్ డిస్ప్లేస్మెంట్ అయ్యిందండి. మళ్ళా 2 నెలల నుండి వస్తున్నాను ఇక్కడికి. అయ్యగారితో లాస్ట్ మంత్ ప్రార్థన చేయించుకున్నాను. అయ్యా నా పోస్ట్ పోయింది అని చెప్పేసి అని వస్తుందని చెప్పేసి బ్లెస్ చేశారు. వెంటనే నాకు పోయిన నెల 25ని పోస్టింగ్ ఇవ్వడం జరిగిందండి. దేవునికి మహిమ కలుగును గాక. ఈ చిన్న సాక్ష్యం దేవుడు దీవించును గాక. ఆమేన్. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ మంగళవారం సమయం ఉదయం 10 గంటల నుండి శ్రీ కన్వెన్షన్ హాల్ సిఆర్ రెడ్డి విమెన్స్ కాలేజ్ వట్లూరు ఏలూరు. ప్రార్థనా శక్తి ప్రార్థనా శక్తి ప్రార్థనా శక్తి ప్రార్థనా శక్తి ప్రార్థనా శక్తి ప్రార్థనా శక్తి. దేవుని నామానికి వందనాలండి. ఇస్సాక్ గారికి నా వందనాలు. నేను 7 సంవత్సరాల నుంచి నాకు పిల్లలు లేరండి. నేనైతే చాలా హాస్పిటల్ తిరిగితే ఆ మందుల వల్ల నాకు సైడ్ ఎఫెక్ట్స్ వచ్చేసియండి. నాకు కాముర్లని లేకపోతే టైఫాయిడ్ జ్వరం అని గట్ట వచ్చేసేదండి. ఏ హాస్పిటల్కి వెళ్ళినా నీకు నీటి బుడగలు ఉన్నాయమ్మా, బ్లడ్ లేదు అని చెప్పేవారండి. ఏంటి తండ్రి ఇలా అయిపోతుంది, నాకైతే నువ్వే ఇవ్వాలి ప్రభువా, నాకు ఈ హాస్పిటల్లో గట్ట వద్దు తండ్రి, నీవు ఇచ్చిందే నాకు కావాలి అని నేను ప్రార్థన చేసుకునేదాన్నండి. అయితే 2023లో మా బాబా నాకు ఇక్కడ పిల్లలు పుడుతున్నారు బుజ్జే రా అని చెప్పిందండి. మా తాతయ్య కూడా నన్ను ఎంతో ఫోర్స్ చేసి రా అమ్మ అక్కడ పిల్లలు పుడుతున్నారంట అనని నన్ను ఇస్సాక్ గారి దగ్గర తీసుకొచ్చారండి. నేను 2023 మే నెలలో వచ్చానండి. అయ్యగారు నన్ను చూసి అమ్మ వెళ్ళు, నువ్వు గర్భవతి భర్త వెళ్ళవమ్మా అన్నారండి. దేవుని కృపను బట్టి నేను వచ్చిన నెలలోనే కన్సీవ్ అయ్యానండి. మళ్ళీ నేను ఆగస్ట్ నెలలో చూసుకున్నానండి. అప్పటి వరకు నేను చూసుకోలేదు. ఆగస్ట్ నెలలో 4వ నెలలో వచ్చానండి ఇక్కడికి. వచ్చిన తర్వాత అయ్యగారి చేత అయ్యగారండి మీరు కన్సీవ్ అవుతామ్మా వెళ్ళు, మగపిల్లని ఎత్తుకుని వస్తామన్నారండి. నేను గర్భవతినై వచ్చాను అయ్యగారండి అని చెప్పానండి. చెప్తే వెళ్ళమ్మా నువ్వు మగపిల్లని ఎత్తుకుని వస్తావు అన్నారండి. నాకు దేవుడు చాలా మేలు చేశాడండి. నేనేమిచ్చి దేవునికి రుణం తీర్చుకోలేను. అలాగే 6వ నెలలో వచ్చి బాబుకి ఇక్కడ అన్నప్రాసన చేయించామండి. ఇప్పుడు మళ్ళీ దేవుని కృపను బట్టి దేవుడు గర్భఫలం ఇచ్చాడండి. ఆడపిల్ల కావాలని ఆశపడ్డానండి. ఇస్సాక్ గారు నీకు ఆడపిల్ల పుడతది వెళ్ళమ్మా అన్నారండి. నాకు దేవుడు చాలా మేలు చేశాడండి. ఈ చిన్న సాక్ష్యం దేవుడు దీవించును గాక.
ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ మంగళవారం సమయం ఉదయం 10 గంటల నుండి శ్రీ కన్వెన్షన్ హాల్ సిఆర్ రెడ్డి విమెన్స్ కాలేజ్ వట్లూరు ఏలూరు. ప్రార్థనా శక్తి ప్రార్థనా శక్తి ప్రార్థనా శక్తి ప్రార్థనా శక్తి ప్రార్థనా శక్తి ప్రార్థనా శక్తి. దేవునికి వందనాలండి, విశాఖయ్య గారికి వందనాలు. నా పేరు ఎస్తరండి, మాది వెదురుపాక. నాకైతే గృహం లేదండి. మరి 4-5 సంవత్సరాల నుంచి నేను పాత గృహంలో ఉండేదాన్ని అండి. నేను బయటకు వెళ్తే అద్దెలు కట్టుకోలేక భయం వేసి పాత ఇంట్లోనే ఉండేదాన్ని అండి నేను. అలాగే మరి ఇక్కడికి వచ్చిన తర్వాత ఉప్పలగుప్తం కూడా నేను వెళ్ళానండి. అయ్యగారితో చెప్పానండి, నాకు కొంచెం పొలం ఉంది, అది అమ్ముడవ్వాలి అయ్యగారు, నేను గృహం కట్టుకోవాలని చెప్పానండి. అమ్ముకుంటావు, నువ్వు గృహం కట్టుకుంటావు, సాక్షిగా నిలబడతావని చెప్పారండి అయ్యగారు. అలాగే మరి 2025 ఫిబ్రవరి నెలలో నేను టీవీ స్పాన్సర్ చేశానండి. మరి అలాగనే మరి దేవుడు 2026 ఫిబ్రవరి నాటికి లాస్ట్ని 28వ తారీఖునండి చివరి వరకు కూడా దేవుడు మేలు చేస్తాడని దేవుడు నమ్మదగిన దేవుడు వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగిన చెప్పారండి ఈరోజు అయ్యగారు. అలాగే 28వ తారీఖున మరి నాకు పొలం అమ్ముడవడం, అలాగే ఆ రోజు బజార్ని ఇవ్వడం జరిగిందండి. ఈరోజు నేను గృహం కట్టుకుంటున్నానండి. ఈ చిన్న సాక్షిని దేవుడు దీవించాలని ప్రార్థించమన్నాడు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ మంగళవారం సమయం ఉదయం 10 గంటల నుండి శ్రీ కన్వెన్షన్ హాల్ సిఆర్ రెడ్డి విమెన్స్ కాలేజ్ వట్లూరు ఏలూరు. ప్రార్థనా శక్తి ప్రార్థనా శక్తి ప్రార్థనా శక్తి ప్రార్థనా శక్తి ప్రార్థనా శక్తి ప్రార్థనా శక్తి. దేవునికి వందనములు. ఇసాకయ్య గారికి ప్రత్యేకంగా నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నానండి. నా పేరు బుల్లిరాజు, దేవరపల్లి నుంచి వచ్చానండి. నేను ఒక ప్రైవేట్ విద్యా సంస్థలో ప్రిన్సిపాల్గా పనిచేస్తున్నానండి. నాకు లాస్ట్ మంత్ జూన్లో 20వ తారీఖున నాకు కిడ్నీలో స్టోన్స్ నొప్పి అనేటువంటిది విపరీతంగా అర్ధరాత్రి 11:30 నుంచి స్టార్ట్ అయ్యి తెల్లవారులు వస్తూనే ఉంది. తెల్లవారుజామున నేను ఒక ప్రైవేట్ హాస్పిటల్లో చూపించుకుంటే కిడ్నీలో స్టోను యూరిన్ వచ్చేటువంటి పైపులో మధ్యలో ఆగిపోవడం వల్ల నీకు సీరియస్ అవుతుందని చెప్పేసి 12 అవర్స్ నాకు ట్రీట్మెంట్ ఇచ్చారు. అట్ ద సేమ్ టైం నాకు ఒక 14 రోజులు వెయిట్ చేస్తే అది వచ్చేస్తుంది అని చెప్పేసి మెడికేషన్ ద్వారా నేను చేస్తూనే ఉన్నానండి. కానీ విపరీతమైన పెయిన్ నేను తట్టుకోలేక బాధపడుతున్న క్షణంలో హాస్పిటల్లో కూడా 3-4 రోజులు ట్రీట్మెంట్ తీసుకున్నాను. మా అమ్మగారు దాదాపుగా 4 సంవత్సరాల పైబడి ఈ యొక్క ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధనకు వస్తుందండి. మా అమ్మగారు ఈ తైలంని నాకు ఇచ్చి, నువ్వు త్రాగేటువంటి నీటిలో కానీ మెడిసిన్స్లో కానీ వేసుకుని ఉంటే నీకు ఇది కొంచెం ఉపశమనం లభిస్తుందని చెప్పేసి మా అమ్మగారు చెప్పడం జరిగింది. నేను వేసుకున్నటువంటి 48 గంటల్లోనే నాకు కిడ్నీలో స్టోన్ అనేటువంటిది యూరిన్ ద్వారా వచ్చేయడం జరిగిందండి. యాక్చువల్గా నాకు తెల్లారితే ఆపరేషన్ అండి, ల్యాప్రోస్కోపీ ద్వారా 50,000కి మాట్లాడుకుని డాక్టర్తో మాట్లాడుకున్నానండి. ముందు రోజు రాత్రి స్కాన్ చేయించుకుంటే అది ఎప్పటికీ రాదు, సర్జరీ ద్వారానే వస్తుంది అన్నారు. అలాగే నేను ఓపిక బట్టి తెల్లారి 7 గంటలకు నాకు ఆపరేషన్. కానీ ఈరోజు రాత్రి నాకు మంచి గాఢ నిద్ర పట్టింది. తెల్లవారిదప్పటికి నాకు చాలా ఫ్రీగా ఉన్నది. హాస్పిటల్ థియేటర్కి వెళ్ళిన తర్వాత నాకు ఒకసారి ఆలోచన వచ్చింది, నేను మరలా రీస్కాన్ చేయించుకుంటాను, నాకు స్టోన్ పడిపోయింది అనేటువంటి ఫీలింగ్లో ఉన్నానంటే డాక్టర్లు నమ్మలేదు. డాక్టర్లు నమ్మకపోవడం వలన నేను మరలా ఆపరేషన్ వాయిదా వేసుకుని రీస్కాన్ చేయించుకున్నాను. స్కాన్ చేసేటువంటి వాళ్ళు రేడియాలజిస్టులు కూడా స్కాన్ వద్దు, రాత్రి నీకు స్టోన్ ఉందని చెప్పాము, ఆపరేషన్ చేసుకో, కిడ్నీ విపరీతమైనటువంటి వాపు ఇన్ఫెక్షన్ వచ్చేసింది, మీరు ప్రిన్సిపాల్ అయ్యింటి కూడా మా మాట వినట్లేదు, చదువుకున్న మూర్ఖులా ఉన్నావు, దయచేసి ఆపరేషన్ చేయించుకొని అంటే నేను నమ్మాను. ఒకసారి నా జీవితంలో ఒక అద్భుత కార్యం రాత్రి జరిగిందని నేను నమ్ముతున్నాను. ఒకసారి నేను స్కాన్ చేయించుకోవాలని ఆశపడుతున్నానని 4-5 మధ్యలో సాయంత్రం టైంలో నేను తీసుకున్న స్కాన్లో 6 mm యూరిన్ పైపులో ఉన్నటువంటి రాయి తెల్లారి 10:30కి నేను స్కాన్ చేయించుకుంటే రాయి అనేటువంటిది లేదండి. దేవుడు నాకు చాలా మేలు చేశాడు. హాస్పిటల్లో ట్రీట్మెంట్ అవసరం లేదు, ఆపరేషన్ అవసరం లేదని ఆపరేషన్ క్యాన్సిల్ చేసి నాకు ఈ రోజున బయటికి నేను డిశ్చార్జ్ అవ్వడం జరిగిందండి. నేను ఎంతో సంతోషిస్తున్నాను. అదేవిధంగా నా భార్య ఉద్యోగం కొరకు ఈరోజు ఒకరోజు టీవీ పరిచర్య కొరకు చేయడం జరిగిందండి, 10,000 రూపాయలు. అలాగే మా గృహ నిర్మాణం కూడా మధ్యలో ఆగిపోయింది, దాన్ని పునర్నిర్మాణం చేయాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాను. నా కొరకు ప్రార్థిస్తారని
ఇస్సాకయ్య గారికి మరొకసారి నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు తెలియజేస్తూ ఈ చిన్న సాక్ష్యం దేవుడు దీవించునుగాక. ఆమేన్. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ మంగళవారం సమయం ఉదయం 10 గంటల నుండి శ్రీ కన్వెన్షన్ హాల్ సిఆర్ రెడ్డి ఉమెన్స్ కాలేజ్ వట్లూరు ఏలూరు. ప్రార్థనా శక్తి ప్రార్థనా శక్తి ప్రార్థనా శక్తి ప్రార్థనా శక్తి ప్రార్థనా శక్తి ప్రార్థనా శక్తి. దేవుడికి వందనాలండి. ఇస్సాకయ్య గారికి నా వందనాలండి. నేను టీవీలో ఎప్పుడు ఆక్షన్స్ చూస్తూ ఉంటానండి. అయితే మేము 3 పాపలకి పెళ్ళిళ్ళు అయ్యి వివాహాలు అయిపోయినాయండి. అయితే మా చేతిలో ఎప్పుడు రూపాయి లేదండి. మేము కూడా మా ఆయన నేను కూడా ఎంతగానో కష్టపడతామండి. మా ఆయన గారు అయితే ₹1 లేకుండా చేస్తున్నావు నువ్వు ఇంట్లోని అనేసి నన్ను ఎంతగానో దెబ్బలాడేవారండి. అయితే నేను ప్రార్థనా శక్తికి వెళ్ళాలి. ఈ ప్రార్థనా శక్తికి వచ్చానండి. నేను సంవత్సరం పెట్టి వస్తున్నానండి. అయితే మాకు రుణాలు అయితే బ్యాంకులో 5 లక్షల రుణాలు ఉన్నాయండి. అయినప్పటికీ రుణాలు ఉన్నప్పటికీ దేవుడు మాకు 3 లక్షలు బంగారం ఇచ్చారండి. ₹1,00,000 ఆదాయం ఇచ్చారండి. మరి దేవుడు ఎంతగానో కృప చూపించారండి. ప్రార్థనా శక్తిలో శక్తి ఉన్నదండి. మాదైతే గండేపిల్లండి. మా తూర్పుగోదావరి జిల్లా అండి. నా పేరు పాపండి. ఈ చిన్న సాక్షిని దేవుడు దీవించునుగాక. ఆమేన్. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ మంగళవారం సమయం ఉదయం 10 గంటల నుండి శ్రీ కన్వెన్షన్ హాల్ సిఆర్ రెడ్డి ఉమెన్స్ కాలేజ్ వట్లూరు ఏలూరు. ప్రార్థనా శక్తి ప్రార్థనా శక్తి ప్రార్థనా శక్తి ప్రార్థనా శక్తి ప్రార్థనా శక్తి ప్రార్థనా శక్తి. నా పేరు జ్యోతి అండి. మాది రాజమండ్రి. ఈ సాక్ష్యం నా వివాహం గురించి. నా తండ్రి నా చిన్నప్పుడే మా అమ్మని నన్ను వదిలేసి వెళ్ళిపోయారు. మా అమ్మగారు టిఫిన్ అమ్మి నన్ను పెంచారు. ఇప్పటికీ కూడా మాది టిఫిన్ వ్యాపారమే. అయితే నాకు పెళ్లి సంబంధాలు ఎన్ని చూసినా సరే వచ్చి చూసి వెళ్ళిపోయేవారు. మధ్యవర్తులతో ఏమనేవారంటే తండ్రి లేడు, తల్లి మాత్రమే ఉంది, వాళ్ళు మమ్మల్ని ఏం చూడగలమని అనేవారు. ఇంటి దగ్గర వాళ్ళు కూడా ఎవరు పెళ్ళైనా సరే మా ఇంటి దగ్గరకు వచ్చేసరికి అందరికీ పెళ్ళి అవుతున్నాయి, కొంతమందికి మాత్రం కుదరట్లేదని హేళన చేసేవారు. నా తల్లి నేను చాలా బాధపడేవాళ్ళం. మేము అయ్యగారి దగ్గరకు వచ్చి టీవీ పరిచర్యకి 10,000 విత్తనం వేసి అయ్యగారితో ఇలా పెళ్లి గురించి ప్రార్థన చేయండి అంటే అయ్యగారు అవుద్ది పో అన్నారు. అవుద్ది పో అంటే అది ఎప్పటికైనా అవుతుందని మా నమ్మకం. అయ్యగారు చెప్పినట్టే వద్దనుకుని వెళ్ళిపోయిన సంబంధమే మళ్ళీ వచ్చి నా వివాహం జరిగింది. అసలు అవదనుకుని అందరూ హేళన చేసిన వారి ముందే దేవుడు ఘనంగా నా పెళ్లి జరిపించాడు. 50 మందికి కూడా పెళ్ళికి మేము భోజనాలు పెట్టుకోలేమేమో అని అనుకునే వాళ్ళం. కానీ దేవుడు అద్భుత రీతిగా దాదాపుగా 300కి పెట్టడానికి దేవుడు మాకు సహాయం చేశాడు. నా తల్లి మోకాళ్ళ నొప్పులు నడు నొప్పులతో బాధపడేది. తైలం రాసి భోజనంలో కూడా తైలం వేసి పెట్టేవాళ్ళం. దేవుడు అద్భుత రీతిగా నా తల్లిని స్వస్థపరిచి ఈరోజు ప్రార్థన శక్తికి నడిపించాడు. చాలా రుణాల్లో ఉండేవాళ్ళం. దేవుడు ఆ రుణాల నుండి కూడా మమ్మల్ని విముక్తులను చేశాడు. ఇన్ని మేలులు చేసిన దేవుడికి నా వందనాలు. మా కోసం ఎంతో భారంతో ప్రార్థించిన ఇస్సాకయ్య గారికి నా వందనమరణాతలు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ మంగళవారం సమయం ఉదయం 10 గంటల నుండి శ్రీ కన్వెన్షన్ హాల్ సిఆర్ రెడ్డి ఉమెన్స్ కాలేజ్ వట్లూరు ఏలూరు. ప్రార్థనా శక్తి ప్రార్థనా శక్తి ప్రార్థనా శక్తి ప్రార్థనా శక్తి ప్రార్థనా శక్తి ప్రార్థనా శక్తి. అందరికీ వందనాలు. మా తమ్ముడికి నొప్పి అని వచ్చింది. గ్యాస్ట్రిక్ నొప్పి అనుకున్నాము మా తమ్ముడికి. అది మామూలుగా హాస్పిటల్ కానీ తీసుకెళ్ళామండి. చిన్న నొప్పే కదా అనుకున్నాము. హాస్పిటల్ తీసుకెళ్తే డాక్టర్ గారు ఎంఆర్ఐ స్కానింగ్ తీయాలన్నారు. ఎంఆర్ఐ స్కానింగ్ తీసామండి. దాంట్లో కంతి ఉందన్నారు. ఆపరేషన్ పడిపోవాలమ్మా అన్నారండి. అన్నాక మాకు టెన్షన్ వచ్చేసింది, భయం వేసిందండి. భయం వేస్తే మా పాప హైదరాబాద్లో ఉంది. అన్నయ్య గారికి ఫోటోని చూపించి ప్రార్థన చేయించిందండి. ప్రార్థన చేసి పర్వాలేదు బాగానే ఉంటుంది అన్నారండి. కాకినాడ హాస్పిటల్లోనే 5 గంటలు పట్టిందండి ఆపరేషన్ చేయడానికి. విశాఖ అన్నయ్య గారు వాగ్దానమే ఆలకిస్తా ఉన్నానండి. టెన్షన్ వేసేస్తుంది నాకు.
ఆపరేషన్ జరిగిందండి. ఇలాగా 5 గంటల సేపు పట్టిందండి ఆపరేషన్. క్షేమంగా తీసుకొచ్చేసారండి. ఆపరేషన్ డేట్లోంచి తీసుకొచ్చాక మా తమ్ముడు క్షేమంగా ఇంటికి తిరిగి వస్తే అక్క 10,000 టీవీకి స్పాన్సర్ చేసుకుంటానన్నాడండి. టీవీకి స్పాన్సర్ చేద్దామని వచ్చామండి మేము. దేవుడికి చిన్న సాక్ష్యం దేవుడికి అక్క. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ మంగళవారం సమయం ఉదయం 10 గంటల నుండి శ్రీ కన్వెన్షన్ హాల్ సిఆర్ రెడ్డి ఉమెన్స్ కాలేజ్ వట్లూరు ఏలూరు. ప్రార్థనా శక్తి